హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టే విత్ బిందు. ఈరోజు మనం రాగి వీట్ ఫ్లోర్తో బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకున్నామో తెలుసుకుందామండి. దానికన్నా ముందు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ అండి నేను వీట్ ఫ్లోర్ వచ్చేసి గోధుమ పిండి ఒక 3 కప్స్ దాకా తీసుకుంటున్నానండి. ఆ 3 కప్స్కి సరిపడా ఒక 1 కప్ దాకా షుగర్ అయితే సరిపోతుందండి, స్వీట్నెస్ అయితే. దీంట్లోనే కొంచెం ఫ్లేవర్ కోసం నేను ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఒక 1/2 టీ స్పూన్ దాకా దాన్ని మెత్తగా బ్లెండ్ చేసుకొని మన గోధుమ పిండితో పాటు మిక్స్ చేసేసుకుందామండి. ఇవి స్నాక్స్ టైంలో అండి, లేదా లంచ్ బాక్సెస్లో కానీ పిల్లలకి కానీ అండి ఈ బిస్కెట్స్ తినడానికి చాలా హెల్తీగా ఎనర్జీగా ఉంటుందండి. మనం బయట బిస్కెట్స్ కన్నా ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న వాటికి మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా. సో ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి. నేనండి ఫస్ట్ గోధుమ పిండి, షుగర్ 2 యాడ్ చేసి కొన్ని వాటర్ పోసి మిక్స్ చేసుకున్నాను. మనం షుగర్ యాడ్ చేసాం కాబట్టి కొంచెం లిక్విడ్గా అవుతూ ఉంటుందండి మనం మిక్స్ చేసే కొద్దీ. అందుకే నేను రాగి పిండిని లాస్ట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనం యాడ్ చేసుకుంటా మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి లాస్ట్లో ఆ డఫ్ అనేది మనకి ఈజీగా ఈ విధంగా వస్తుందండి. లాస్ట్లో కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మళ్ళీ ఒకసారి ఈ విధంగా ప్రెస్ చేసుకొని ఒక 2 to 5 మినిట్స్ దాకా మనం పక్కన పెట్టేసుకొని బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకుందామండి. మనం చపాతీ ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామో అదే విధంగా మనం ఈ బిస్కెట్స్ కూడా ప్రిపేర్ చేసుకుందామండి. దీనికి మనం డస్ట్ అప్లై చేయాల్సిన అవసరం ఉండదు. మనం ఈ విధంగానే రోల్ చేసుకుందామండి. ఈ విధంగా మనం రోల్ చేసుకుంటా అండి మనం ఈక్వల్గా, మనం ఎక్కువ సన్నగా కాకుండా అట్లాగానే ఎక్కువ మందంగా కాకుండా మనం చపాతీ అనేది ప్రిపేర్ చేసుకుందామండి. నేను ఇక్కడ షేప్స్తో ప్రిపేర్ చేసుకుంటున్నానండి. నా దగ్గర షేప్స్ ఉన్నాయి, నేను ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవడానికి నేను ఇక్కడ అన్ని సింబల్స్ యూజ్ చేస్తున్నానండి. మీ దగ్గర షేప్నెస్ ఉంటే మీరు యూజ్ చేసుకోవచ్చు అండి దీన్ని. మా దగ్గర షేప్నెస్ లేవు అనుకుంటే అండి ఈ విధంగా మనం చపాతీ చేసుకొని నైఫ్తో ఈ విధంగా అయినా మనం కట్ చేసి ఏదో ఒక షేప్తో మనం యూస్ చేసుకోవచ్చండి. మనం ఈ విధంగా మనం కట్ చేసుకుందామండి. నేను ఇక్కడ డైమండ్ షేప్లో నైఫ్తో కట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏమైనా చిన్న గ్లాస్ అలాంటిది ఉన్నా దాంతోనే సర్కిల్ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఈ మందంగా మనకి బిస్కెట్స్ మనం ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి. మరీ పలసగా చేసుకుంటే చెక్కలాగా అయిపోతుంది గట్టిగా. మనం బాండీలో బిస్కెట్ చేయడానికి కావాల్సినంత ఆయిల్ పోసుకొని కొంచెం వేడైన తర్వాత ఈ విధంగా ఒక్కొక్కటిగా మనం వేసుకుందామండి. అన్నీ వేసేసుకున్నాకండి మీరు వెంబటనే మిక్స్ చేయకుండా కాసేపు ఆగి అవే పైకి తేలేంత దాకా ఉండి అప్పుడు మిక్స్ చేసుకోండి. ఇవి కుక్ అవటానికండి మనకి 10 to 15 మినిట్స్ టైం పడుతుంది. సో మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ప్రిపేర్ చేసుకోవాలండి. సో ఇదే ప్రాసెస్తో అండి మిగతా బిస్కెట్స్ కూడా మనం ప్రిపేర్ చేసేసుకుందాం. చాలా సింపుల్గా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇంట్లోనే. నా యూట్యూబ్ ఛానల్లో అండి ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ కానీ స్నాక్స్ కానీ ఉన్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఈ రెసిపీని. మిగతా రెసిపీస్ కూడా మీ ఫ్రీ టైంలో మీరు చూసేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అదేవిధంగా షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్తో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.